సీజ్ ద షిప్, సీజ్ ద షిప్. ఎక్కడ చూసినా ఇదే పదం వినపడుతుంది. తాత పవర్ స్టార్ తెలుసుగా, మా తాత ఏమో కాకినాడ వెళ్ళాడంట, రచ్చ రచ్చ చేశాడంట కాకినాడలో. మీకు తెలుసా ఏం జరిగిందో అసలు ఏంటో? ఒక దేశం నుంచి మరో దేశానికి కార్గో కోసం వచ్చిన నౌకను నిబంధనల ప్రకారం సీజ్ చేసే అధికారం ఒక్క కస్టమ్స్ డిపార్ట్మెంట్ కు మాత్రమే ఉంటుంది. అది కూడా ఆ నౌకలో స్మగ్లింగ్ వస్తువులు గుర్తిస్తే కేసు నమోదు చేసి కొన్ని రోజులు నిలిపివేస్తారు. అయితే కాకినాడ యాంకరేజ్ పోర్టుకు వచ్చిన నౌకలో లోడైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ కిందకు రాదని పోర్టు అధికారులు చెబుతున్నారు. కస్టమ్స్ చట్టం ప్రకారం రేషన్ బియ్యం స్మగ్లింగ్ జాబితాలో లేదంటున్నారు. అడ్మిరాల్టీ న్యాయస్థానం నౌకలు, వాటి బిల్లుల చెల్లింపులో వివాదాల కేసులను మాత్రమే పర్యవేక్షిస్తుంది. కానీ రేషన్ బియ్యం ఎగుమతి చేస్తుందనే ఫిర్యాదును స్వీకరిస్తుందా లేదా, ఏ కారణాలు చెబితే కేసు ముందుకు వెళ్తుందనేది అధికారులకు కూడా అంతుపట్టడం.